హాయ్ అండి. ఇంకొక నామినేషన్ వీక్ అయితే వచ్చేసింది. ఈసారి నామినేషన్ అయితే ఎవరెవరు ఎవరికి వేసారనేది కొంతమంది అయితే చూపించారు, కొంతమంది అయితే చూపించలేదండి. ఇక్కడ చూడండి, నామినేషన్ కోసం అందరూ ఇక్కడ కూర్చున్నారు. తర్వాత బిగ్ బాస్ 2 డిఫరెంట్ వేస్లో వేస్తాం ఈసారి నామినేషన్ అని చెప్పారు. పబ్లిక్గా అందరు ఎదురుగా కాకుండా ఈసారి రూమ్లోకి పోయి సపరేట్ ఎవరి వాళ్ళు ఎవరికి వేస్తున్నామో బిగ్ బాస్కి చెప్పి వేశారండి ఒక బాక్స్లో. ఇప్పుడైతే ఎవరికి వేసేది కొంతమందిని చూపించారండి, తనుజని ఇంకా కొంతమందిని చూపించలేదు. ప్రోమోలో రేపటి ప్రోమో అయితే వచ్చేసింది. దాంట్లో అయితే కళ్యాణ్ని చూపించారు, బర్నీని, దివ్యని చూపించారు, ఇంకా కొంతమంది అయితే చూపించారు, కొంతమంది అయితే చూపించలేదండి. సుమన్ శెట్టిది కూడా చూపించలేదు. సగం మంది మాత్రమే చూపించారు, సగం మంది అయితే చూపించలేదు. కళ్యాణ్ అయితే డెమాన్ పవన్కి వేసాడు అనుకుంటా అండి. కాదండి, సుమన్ శెట్టికి వేసాడు. కళ్యాణ్ అయితే కొన్ని ఫాస్ట్గా పోయాయి ప్రోమోలో, అందుకని సరిగా కనపడలేదు. కళ్యాణ్ అయితే సుమన్ శెట్టికి వేసాడు, డెమాన్ పవన్ అయితే కళ్యాణ్కి వేసాడు. దివ్య అయితే బర్నీకి వేసిందండి. ఏదో నా మోరల్ వాల్యూస్ దెబ్బతిన్నాయి అన్నట్లు ఏదో చెప్పింది. అంటే నా స్ట్రెంత్ తగ్గిపోయింది బర్నీ వల్ల అన్నట్లు చెప్పింది. తనుజ కూడా ఇవకే బాక్స్లో వేసినవి చూపించినారు కానీ ఎవరికి వేసినవి చూపించలేదన్నమాట, సస్పెన్స్ పెట్టారు. చూడండి, ఇక్కడైతే బర్నీ వేయడానికి వెళ్తున్నారు. కొంతమంది అయితే చూపించారు ప్రోమోలో, కొంతమంది అయితే చూపించలేదండి. ఊరికే బాక్స్లలో వేసారనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళకి చూపిస్తారో లేదో తెలియదు. రీతు చౌదరి కూడా ఎవరికి వేసినది చూపించలేదండి. బర్నీ కూడా ఎవరికి వేసినది చూపించలేదు. ఓన్లీ 2-3 మెంబర్స్ని అయితే చూపించారు మరి ప్రోమోలో. చూడండి, ఇక్కడైతే దివ్య వెళ్తుంది వేయడానికి. కొంతమంది అయితే నీట్గా రాసి చూపించారు. దివ్యనేమో బర్నీకి వేసింది, డెమాన్ పవన్ ఏమో కళ్యాణ్కి వేసాడు, కళ్యాణ్ ఏమో సుమన్ శెట్టికి వేశారు. ముగ్గురు అయితే చూపించారు. ఇమాన్యుల్ అయితే డెమాన్ పవన్కి వేశారు. ఎందుకంటే గివప్ ఇచ్చినాడు, తను కెప్టెన్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళకి గివప్ ఇచ్చినాడు అని చెప్పి వేసినాడు. 4 అయితే చూపించినారు. 2 దశలుగా జరుగుతుంది, ప్రైవేట్గా వేయాలి అని చెప్పినారు నామినేషను. అంటే అందరూ ఫేస్ టు ఫేస్ కాకుండా ఒక బాక్స్లో వేయించారనమాట రేపు. మళ్ళీ సగం మంది అయితే మరి డైరెక్ట్ వేస్తారో ఏమో తెలియదు. 2 రకాలు జరుగుతుంది నామినేషన్ అన్నాడు బిగ్ బాస్. నామినేషన్ ప్రోమో అయితే వచ్చేసింది. తర్వాత అయితే ఈరోజు దివ్య వాళ్ళు అందరు వచ్చారు కదండి. సుమన్ శెట్టిది కూడా చూపించలేదండి మనకి, కొన్ని మాత్రమే చూపించారు. ఒక సగం మందిని చూపించినారు, సగం మందిని చూపించలేదు. తనుజది, సుమన్ శెట్టిది, ఇంకా సంజనాది కూడా చూపించలేదు. రీతుది కూడా చూపించలేదు. 5 మెంబర్స్ అయితే చూపించలేదు. అంటే రీతు ఇంకా కెప్టెన్ కదా, మరి ఎవరిదైనా సేవ్ చేస్తుంది అదంతా మళ్ళీ చూపించలేదు ప్రోమోలో. ఈరోజైతే తనుజ చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజైతే తనుజ ఎందుకంటే హ్యాపీగా ఉంది, లీస్ట్లో ఎలిమినేషన్కి వచ్చినది దివ్య కదండి, అందుకని చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇమాన్యుల్ సేవ్ చేయకుంటే ఈరోజు వెళ్ళిపోయేది దివ్య. సంజన గారు ఇంకా ఆ దివ్య ఇద్దరు వచ్చారు కదా లాస్ట్కి. కానీ ఆయన దగ్గర అది ఏమో ఆయన దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, దాంట్లో అడిగాడు నాగార్జున గారు, నువ్వు వాడతావా ఈరోజు, వాడవా అంటే, ఇంకా నువ్వు వాడకున్నా ఈరోజే లాస్ట్, ఇంకా తర్వాత దాని పవర్ ఉండదు, వాడతావా అని అంటే ఇమాన్యుల్ని అడిగింటే ఇంకా సరే వాడతా అని చెప్పాడు. యాక్చువల్లీ ఇమాన్యుల్ అయితే సంజన కోసం సంజన వెళ్ళిపోతారేమో అని వాడింటాడు పాపము. కానీ ఇంకా తర్వాత మళ్ళీ సరే వాడను, ఫస్ట్ చెప్పలేదన్నమాట వాళ్ళు ఇద్దరిట్లో ఎవరు ఉంటున్నారు ఎవరు లేదు అని చెప్పకుండా ఊరికే వాడతావా వాడవా, నువ్వు వాడితే గిన ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పారు.
ఇంతకుముందుకు పోయినసారి అదంతా అయితే తనుజకి ఇచ్చిన పవర్కి అయితే ఏం చెప్పారు, నువ్వు ఒకరిని సేవ్ చేసినావంటే పక్కన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పినారు కదా. ఆడియన్స్ ఓట్లు వేసినా సరే నువ్వు ఎవరిని సేవ్ చేస్తే వాళ్ళని పెట్టి ఆడియన్స్ ఓట్లు వేసినా కూడా వాళ్ళని పంపించేస్తామని చెప్పినారు కదా. కానీ ఈసారి అయితే అట్లా చెప్పలేదు. ఇమ్మాన్యుయల్కి నువ్వు ఎవరిని సేవ్ చేసినా ఈ వారం ఇద్దరిని సేవ్ చేస్తాము, అసలు నో ఎలిమినేషన్ చేస్తామని చెప్పినారు. ఇంకా సరే అని ఇంకా సంజన కోసం వాడతా అని చెప్పినాడు. ఊరికే వేస్ట్ అయిపోయే బదులు ఇంకా వాడతాను సార్ అన్నాడు. నాగార్జున గారేమో ఏం ఆడియన్స్ ఓట్లకైతే వాల్యూ లేదా, వాడతా అన్నావు అంటే, కాదు సార్ ఇంకా నెక్స్ట్ ఎట్లా అది యూజ్ లేదు కదా, ఇంకొక వారమైనా వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఒకవేళ వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకొని ఆడతారు కదా అన్నట్లు ఒక వారమైనా వాళ్ళకి అవకాశం వస్తుంది కదా అని వాడాను సార్ అన్నాడు. ఇంకా దానికోసం ఆ దివ్య ఉండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ మన కర్మ కొద్దీ ఆ దివ్య ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎంత వెయిట్ చేసినామంటే, అసలు ఎప్పుడెప్పుడు ఇంక వీకెండ్ వస్తే ఆ దివ్య ఫేస్లో ఆ ఏడుపు చూడాలనుకున్నా. మొన్నటి వరకు ఏమంటుండే అండి, అందరి మాటికి నేను ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతా, నీలక్క తనుజనైతే అనింది కదా, నీలక్కైతే ఏడ్చుకుంటా పోను, నేను ఉన్ననాళ్ళు ఉంటాను, లేకుంటే పోయేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాను కదా. ఈరోజు మళ్ళీ ఇమ్మాన్యుయల్ సేవ్ చేసినప్పుడు నేను పోతాను సార్, నాకు ఆడియన్స్ ఓట్లు పడినప్పుడు నేను ఉండనని చెప్పొచ్చు కదా నాగార్జున సార్కి, ఎందుకు పోకుండా అట్లే ఉంది, సిగ్గు లేకుండా అట్లే ఉంది. బయటికి వెళ్ళిన గర్వంగా వెళ్తే తనుజని ఇలాగ ఏడ్చుకుంటూ వెళ్ళాలనింది. ఈరోజు ఏమో పరువు పాప మొహం చూపించుకోలేక లైవ్లో కూడా జస్ట్ ఆమె ఫుడ్ ఆమె తినేసి వెళ్ళి పడుకుంది కామ్గా. లేకపోతే రాత్రంతా సోది వేసేది బర్నీతో కూర్చొని సోది. బర్నీ ఏమో ఇంకా ఇప్పుడు బయటపడింది బర్నీ బుద్ధి. ఆమె లాస్ట్లో ఉందని తెలిసాక ఇంకా వెళ్ళి తనుజతో కూర్చుంటున్నాడు. తనుజ టాప్ ఫైల్ ఉందని తెలిసాక బర్నీ ఎటు మాడతాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తిట్టినందుకు దివ్యతో ఉండకుండా తనుజతో ఉంటున్నాడు. మళ్ళీ దివ్య వచ్చి ఏమైనా హెల్ప్ చేసింది అనుకో, మళ్ళీ కరిగిపోయి వెళ్ళి దివ్యతో ఇంకా కూర్చొని ముచ్చట్లు వేయడము, రొమాన్స్ చేయడము. అసలు ఏంది అది అన్న చెల్లెల బంధం అంటారు. ఎప్పుడన్నా చూసారా వాడు చెల్లెని పిలిచడం, ఈమె అన్న అని పిలిచడం. అసలు ఏంటో వీళ్ళిద్దరి మీద రెస్పెక్ట్ అంతా పోతుంది. బర్నీ అయితే ఫస్ట్ రాగానే ఇతను టాప్ ఫైల్ ఉంటాడు పక్కా అన్నట్టు అనుకున్నాము. ఇప్పుడు చూస్తే కనీసం రీఎంట్రీ కూడా ఎందుకు ఇచ్చాడ్రో బాబు అన్నట్టు తెచ్చుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా తనుజతో ఉంటున్నాడు. మళ్ళీ అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా తనుజని టాప్ ఫైవ్లో పెట్టారు అందరూ. కాబట్టి ఇప్పుడు దివ్యకి దూరం ఉంటున్నాడు. ఎందుకంటే ఎలిమినేషన్ కూడా అవుతుందని అర్థమైన తర్వాత ఇంకా ఆయన నెగిటివ్ అవుతుందని తెలిసాక యాక్చువల్గా ఎక్కువ తప్పు బర్నీది అనమాట. ఇద్దరి మధ్య గొడవ పెట్టేది అతనే. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చెప్తాడు. ఇద్దరు గొడవ పెట్టడానికి ఉన్నాడు అనుకుంటా మేబీ. నిన్న కూడా తనుజ అలా అనింది, మీరు ఎందుకు తనని నడిచారు అని చెప్పి అనింది, ఆయింట్మెంట్ గొడవలు అని చెప్పి దివ్యతో చెప్పాడు. అందుకే ఇంకా ఆమె రెచ్చిపోయి నెక్స్ట్ రోజు ఆమెకి వేసి గొడవ చేసి మళ్ళీ నా దగ్గరికి రాకండి అని కూడా తనుజ చాలాసార్లు చెప్పింది. నాగార్జున అడిగినప్పుడు మాత్రం చెప్పలేదని చెప్తున్నాడు. నోరు తెలిసి అబద్ధాలు. అసలు ఎలా ఇతను రికమెండేషన్ మీద ఎందుకు వస్తాడో నాకు తెలీదు. పాపం నాగబాబు గారికి కూడా అవమానం ఇట్లాంటి రికమెండ్ చేసినందుకు. అందుకే ఆయన కూడా అన్నాడు మేది బెస్ట్ విన్ అని చెప్పి అన్నాడు. అంటే ఇతను బెస్ట్ కదని అతనికి కూడా తెలిసిపోయింది. ఇలా ఇతను ఎలాగో విన్ అవ్వడు, ఏదో పాపం అని చెప్పి పంపించినట్టున్నాడు రీఎంట్రీకి. పాపం అతను పరుగు తీస్తున్నాడు నాగబాబు గారిది. కనీసం ఎవరైనా మంచి వాళ్ళని పంపించినా యూజ్ ఉండేదేమో. ఇంత రికమెండ్ చేసి పంపించినప్పుడు కనీసం వాళ్ళ పేరు నిలబెట్టేటట్టయినా మాట్లాడాలి కదా. ఏం ఆడుతున్నాడో ఏమో, అసలు చాలా ముదిరిపోతుంది. ఇప్పుడు కూడా తనుజకి వేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. భరణి తనుజకి వేస్తున్నాడు, దివ్య ఏమో భరణికి వేస్తుంది. నా మొరాల్ అంతా పోయింది ఇతని వల్ల. నా కోసం స్టాండ్ తీసుకోలేదు. ఇంకేం స్టాండ్ తీసుకుంటారండి? బుద్ధి లేకుండా అన్నిసార్లు నామినేట్ చేసినా అతని దగ్గరికి వెళ్తుంది దివ్య. వచ్చినప్పుడు అవాయిడ్ చేశాడు రీఎంట్రీ అప్పుడు. తనుజతో మాట్లాడి ఇంత మాట్లాడలే. అప్పుడైనా అర్థం చేసుకోవచ్చు కదా నెగిటివ్ అయింది బయట అని. అర్థం చేసుకోవద్దు, మళ్ళీ వెళ్ళి అతన్నే పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. తనుజ చెప్పింది కరెక్టే కదా, మరి వద్దని అతని బిహేవియర్లో చూపిస్తున్నా కానీ వెంటబడుతుంది. అతనేమో ఇంకా మళ్ళీ అతను ఇంకా ఆయన ఏజ్ తగినట్టు బిహేవ్ చేయడు. అతను కూడా అతని కూతురే జామతో ఏంటండి అది రొమాన్స్? చాలా చీప్గా అనిపిస్తుంది. అంటే ఏమి ఇద్దామనుకుంటున్నారు బయట అందరికీ మెసేజ్? చిన్న ఏజ్ వాళ్ళతో తిరగమని ఇస్తున్నారా ముసలాయన? అతని కూతురే పాప దివ్య. కూతురు కానీ కూడా ఇంకా చిన్నదే.
ఆమెతో తిరుగుతున్నాడు. ఇంకేం చెప్తారు? వాళ్ళ మమ్మీ చెప్తుంది వినలా, వాళ్ళ కూతురు చెప్తుంది వినలా, కానీ నామినేషన్ మాత్రం మళ్ళీ తనుజని వేస్తున్నాడు. ఇప్పుడు ఇంకేమనుకుంటారు? కూర్చోవడమేమో తనుజతో వెళ్ళి ముచ్చట్లు వేస్తాడు. తనుజనేమో పాపం నమ్ముతుంది బర్నీ మంచోడు అనుకొని. తర్వాతనేమో సేమ్ తీసుకెళ్ళి తనుజ ఏమైనా షేర్ చేసుకుంది అనుకోండి, వెళ్ళి దివ్యకి చెప్తాడు. దివ్య షేర్ చేసుకుని తనుజకి చెప్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరికీ క్లాష్ అవుతుంది ఇతని వల్ల. సో ఫస్ట్ బర్నీని ఎలిమినేట్ చేయాలి నాకు తెలిసి. అప్పుడు యాక్చువల్గా బర్నీ ఎలిమినేట్ అయినాక దివ్య తనుజ బాగానే ఉండరు. మళ్ళీ ఇతను రాగానే అద్దరు గొడవలు. ఎందుకు? ఇతను అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ దివ్య ఏమో జెలస్, ఎప్పుడు ఒక్క నిమిషం ఆమెతో మాట్లాడి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. ఆమె ఒక దండం ఆమెకి. ఆమె ఏం చేయింది, ఆమె ఏం చేస్తుందో. వాళ్ళ మమ్మీ వచ్చి మళ్ళీ ఆమె ఏదో పాజిటివ్ చేద్దామని వచ్చిందేమో, వాళ్ళ మమ్మీ రివర్స్లో చెప్పింది వచ్చి మొత్తం. అది ఇంకా బ్యాక్ ఫైర్ అయ్యి ఈమెకి ఇంకా నెగిటివ్, ఈమె ఇంకా ఎలిమినేట్ వరకు వచ్చేసింది. ఇంకా ఇమ్ము ఎట్టడాలు వచ్చినాడో కానీ అతను పాపం అతను యూజ్ చేయడం వల్ల ఈమె ఉంది. మరి ఏమో మరి ఈ వీక్ ఎలా ఆడుతుందో చూడాలి. అందుకని బర్నీని నామినేట్ చేసినట్టుంది. నేను మారుతాను అని చెప్పింది. మారింది అంటే ఇన్ని రోజులు రియల్గా ఉంది, ఇప్పుడు మారుతుంది అంటే ఇప్పుడు నాటకం ఆడుతున్నట్టే కదా ఈ వీక్. సో బెటర్ ఎవరు సపోర్ట్ చేయకూడదు దివ్య అని. ఎందుకంటే ఇన్ని రోజులు చేసింది రియల్, ఇప్పుడు నుంచి నాటకం ఆడుతుంది అనమాట అయితే నాకు తెలిసి. అండ్ ప్రోమోలో అయితే రేపటి నామినేషన్స్లో తనుజ ఎవరికి వేసిందో చూపించలేదు. మేబీ పొద్దున రేపు రిలీజ్ అవుతుంది కదా ప్రోమో, అప్పుడు చేస్తారేమో చూడాలి మరి. ఇంకా దివ్య ఏమో బర్నీకి వేసింది, బర్నీ తనుజకి వేసాడు, డెమాన్ కళ్యాణ్కి వేసాడు, అండ్ ఇమ్ము ఏమో డెమాన్కి వేసాడు అనమాట. ఇంకా దివ్యమోహన్ చూడాలి వీకెండ్ సాటర్డే అండ్ సండే వచ్చిన ప్రతి ఒక్కరు తనుజని టాప్లో పెడుతున్నారు. ఈవెన్ మాత్రం ఒక్కరంటే ఒకరు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆమెని ఇంకా తప్పదు కాబట్టి 5లో పెట్టినట్టున్నారు, లేకపోతే అది కూడా పెట్టేవాళ్ళు కాదు. దివ్య అసలు ఆ అమ్మాయి గేమ్ ఏంటో, ఆమె విధానం ఏంటో, అసలు ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోవడం బెటర్ అండి. ఇక్కడనే ఉంటే ఇంకా అందరూ తిట్టేదానికి బయటకు వచ్చినాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో. అసలు మరి ఇంత దిగజారి ఇన్ని సీజన్ 9 సీజన్స్లో కనీసం ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెప్పినా కన్నా అందరూ కొంచెం మారినారు. కానీ అంత వరస్ట్గా వీళ్ళిద్దరిని చూస్తూనే అనిపిస్తుందండి. బర్నీ కానీ దివ్య కానీ నిన్ను కూడా చెప్పేహే అని ఏడుస్తున్నాడు. చాలా చీప్ అనిపించింది అప్పుడు కూడా. ఏంటి అసలు బాగా పెడతలే ఏంటి నాకు అర్థం కాదు. నేను వెళ్ళిపోయినా మీరు బాగా ఆడాలి ఓకేనా, నేను వెళ్ళి బయట చదువుకుంటా, చదువు ఆపేసి ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాకు గోల కాకపోతే మాకు తగులుకుంది దరిద్రంలాగా. అసలు మళ్ళీ దిష్టి బొమ్మ అని తనుజ అంటే యాక్చువల్గా ఈమె దిష్టి బొమ్మలాగా తయారైంది ఇంటికి. ఆమె వెళ్ళిపోతే దిష్టి తీరిపోతుందేమో బిగ్ బాస్ 9కి. కానీ గొడవ మాత్రం బాగా టీఆర్పీ వస్తుంది, అందుకే పెట్టుకున్నట్టున్నారు దివ్యని. ఈ తనుజ అందుకే కావాలని సంజనని పెట్టి పాపం ఇమ్మాన్యుల్ గట్ట క్రియేట్ చేశారనమాట, సంజన వెళ్ళిపోతుంది అన్నట్టు. చూస్తేనేమో దివ్యకి తక్కువ ఓట్లు ఉన్నాయి. పాపం అతను సంజన కోసం తీసుకున్నాడు స్టాండ్. యాక్చువల్గా దివ్య ఏమనేది, నేను బయటికి వెళ్ళిపోయినా గర్వంగా వెళ్తాను తనుజ, నీ లెక్క ఏడ్చుకుంటాను. సంజన కూడా అయింది, మీ లెక్క ఉండను నేను గర్వంగా వెళ్తా బయటికి. అసలు ఏం ఆడిందని గర్వంగా వెళ్ళాలి? పోనీ ఏమైనా గొప్ప ఆట ఆడేసి టాస్క్ అంటది. టాస్క్ ఎవరికి అవసరం అండి? టాస్క్ కాదు కదా, బిహేవియర్ చూడడానికి కదా బిగ్ బాస్ పెట్టింది. టాస్క్లు అంటే మస్తు ఉంటాయి, బయట స్పోర్ట్స్ ఉంటే దానికి వెళ్ళి ఆడుకొచ్చాము స్పోర్ట్స్లో విన్ అవ్వాలనుకుంటే. కానీ ఇక్కడ స్పోర్ట్స్ కాదు కదా, టాస్క్లు కాదు విన్ అవ్వాల్సింది ఆమె బిహేవియర్. యాక్చువల్లీ ఇక్కడ బిహేవియర్ చూస్తారు. అసలు ఏ టాస్క్ ఆడ అభిజిత్ ఎందుకు గెలిచాడు మరి? టాస్క్లు అసలు ఆడేవాడు అతనికి బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి స్పైనల్ కార్డ్లో, అయినా తను ఎందుకు గెలిచాడు? భుజం నొప్పి ఉన్నా కానీ అతని బిహేవియర్ బట్టి గెలిచాడు. ఈమె ఏమంటుంది, అప్పుడు కూడా అగ్ని పరీక్షలో అభిజిత్ అనింది. అసలు ఈ పాప ఏం ఆడకుంది, అభిజిత్తో పోల్చుకుంటుంది. మళ్ళీ పాపం ఈమె ఏం ఆడింది అనుకుంటుందో మరి నాకు తెలీదు. టాస్క్లో ఆడడానికి వచ్చినా అంటది, వచ్చి రొమాన్స్ చేస్తుంది. పాప ఏజ్ ఏంటో అసలు. ఇమ్మాన్యుల్ కూడా నిన్న కిస్ పెట్టించుకుని చేతికి, అది ఇంకా వల్గర్ అనిపించింది చాలా. ఒక చెల్లిగా తల్లిగా పెట్టించుకున్న తప్పే ఉంది అనింది మళ్ళీ వచ్చి. నాకైతే అసలు ఈ పాప ఏంటో అసలు, ఆ పాప తెలుస్తుందో అర్థమవుతుందో లేదో మరి బయట ఇట్లా నెగిటివ్ అవుతుందని అర్థమైనా వాళ్ళ మమ్మీ వచ్చి ఇంకా బూస్ట్ ఇచ్చింది ఆ అమ్మాయికి, చేసినాక దరిద్రం సరిపోదని ఇంకా దరిద్రం చేయనట్టు చెప్పి వచ్చింది వాళ్ళమ్మ. దండం వాళ్ళ అమ్మకి అసలు. వాళ్ళ డాడీ రావట్లేదు, ఎందుకంటే పాపం అవమానంగా ఫీల్ అవుతున్నట్టున్నారు వాళ్ళ డాడీ, అందుకే రావట్లేదు నాకు అనిపిస్తుంది. డాడీ న్యూట్రల్గా ఉన్నారని ఆమెనే చెప్పింది కదా, మేబీ ఆయనకు నచ్చినట్లేదు ఈమె చేసే ఘనకార్యాలు. ఇక్కడ డాడీ ఏజ్ ఉన్న అతనితో ఏంటండి ఆ రొమాన్స్? ఈరోజు కూడా ఎలిమినేట్ అవుతుందని తెలిసినప్పుడు వెళ్ళి జుట్టు మీద ఇలా అంటుంది, బర్నీ మీద తల మీద నిమురుతుంది ప్యాంపర్ చేసినట్టు. ఏంటండి అది చీప్గా?
ఆ బర్నీ కూడా ఫుల్ యాక్టింగ్. వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళే ఫుల్ అగ్రెసివ్ ఉండేవాడు, ఇక్కడ ఎందుకు ఇంత యాక్టింగ్ చేస్తున్నాడో తెలియట్లే అని. ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లా. పాపం తనుజ ఈరోజు హ్యాపీగా ఉంది, డ్యాన్స్ చేసింది చూడండి. ఇక్కడ లైవ్లో మేము అనుకున్నాము, చాలా హ్యాపీ ఫీల్ అయింది పాపం. యాక్చువల్గా తను తప్పు ఉందేమో అని పాపం భయపడింది కొంచెం నాగార్జున గారు తిట్టినప్పుడు. కానీ తను ఎలిమినేషన్ వరకు వెళ్ళాక అర్థమైంది తనదేం తప్పు లేదు, దివ్యదే దొబ్బింది బయట గేమ్ అని. యాక్చువల్గా ఎప్పుడో పోవాల్సిందండి ఆ దివ్య. ఇన్ని రోజులు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఈ వీక్ కూడా ఇంకా 1 వీక్ చూడాల్సి వస్తుంది చూడ, దౌర్భాగ్యం. అసలు నేను ఇంకా బిగ్ బాస్ లైవ్ చూడను. యాక్చువల్గా ఎప్పుడు ప్రతి ఫ్రేమ్లో కనిపించేది బిగ్ బాస్లో, లైవ్లో ప్రతి దాంట్లో వచ్చి బర్రెలా ఊరలేదు. కానీ ఈరోజు కనిపించట్లేదు, ఎందుకంటే కామ్గా వెళ్ళి పడుకుంది. ఎలిమినేషన్ వరకే వెళ్ళింది కదా, కామ్గా వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంది అనమాట లైవ్లో. నేను తోపు అన్న ఫీలింగ్తో ఉంటుంది కదా దివ్య. నాగార్జున గారికి చెప్పొచ్చు కదా, వద్దు సార్ నేను ఉండను, ఆడియన్స్ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతా, నేను గర్వంగా వెళ్తాను వెళ్ళినా కానీ ఎప్పుడన్నా అడుగు కదా. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ ఎట్లా వెళ్తుంది కదా, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు కదా. గర్వంగా వెళ్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకుందో నాకు అర్థం కావట్లే. అందుకని అంత పొగురుగా ఆడకూడదు. ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది ఆమెకే. దొరికిపోయింది ఇప్పుడు కామెడీగా. 1 వీక్ రెమ్యునరేషన్ అనేది తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది మేబీ. ఇంకా నెక్స్ట్ వీక్ ఈమె కానీ బర్నీ కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే బర్నీ ఈమె వెళ్ళిపోతారులేండి. డబల్ డమాకా మనకి పీడ వదులుతుంది బిగ్ బాస్ హౌస్కి. ఇప్పుడు చెప్పొచ్చు కదండి నాగార్జున గారికి, ఇమ్మాన్యుల్ సేవ్ చేసిన కానీ సార్ నాకు వద్దు ఈ సేవ్, నేను ఆడియన్స్ నాకు ఓట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను, తను చేత ఛాన్స్ అలా నేను కెప్టెన్ అయిపోయినా ఛాన్స్ నేను ఉండను, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను కదా. ఎందుకు నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా మరి. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోకుండా లైవ్లో అయితే ఒక్కటి ఇంకా ఎక్కడుందో ఏమో అసలు కనపడలే, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా. ఒక్కటి బెడ్షీట్ కప్పుకొని పడుకైంది మరసంగా. వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. తనుజ, ఇమ్మాన్యుల్, సంజన గారు కూడా అన్నారు ఈరోజు తనుజ చాలా ర్యాకెట్ లాగా సంతోషంగా దూసుకోబోతుంది అని జోక్ చేస్తుంది. వీళ్ళంతా నవ్వుతూ ఉన్నారు. ఈరోజు అయితే ఆమెకి మగం ఎక్కడ పెట్టుకోవాలని కూడా అర్థం కావట్లేదు. మరి సంగ పండుగైంది. లేకుంటే లైవ్లో చూసినా ఎక్కడ చూసినా ఒక్క నిమిషం కూడా మనకి ఆ దివ్య లేకుండా కనపడకుండా ప్రతి దాంట్లో తగుతున్నామ్మా అని వస్తుండే. ఈరోజు మూసుకొని పడుకోయింది అనమాట. అంత సిగ్గు మానం పోయింది ఈరోజు ఆమెకి ఓట్లు వేయాలి అని. నాగార్జున గారితో చెప్పొచ్చు కదా, నేను హ్యాపీగా వెళ్ళిపోతా, నేను ఉండను. ఇంక ఇప్పుడు వాళ్ళ ఆడియన్స్ పంపించినట్టే కదా ఇప్పుడు ఆమె బయటికి, సార్ నేను ఉండను, ఈ అవమానం నాకు వద్దు, ఇంక నేను వెళ్ళిపోతాను, ఆడియన్స్కి ఇష్టం లేనప్పుడు నేను ఉండదలుచుకోలేదని వెళ్ళిపోవచ్చు కదా బయటికి. సిగ్గు లేకుండా మళ్ళీ ఉంది. ఎందుకు చెప్పలేదండి ఈరోజు నాగార్జున గారికి, సార్ నాకు ఆడియన్స్ ఓట్లేదు కాబట్టి నేను ఉండను, 1 వీక్ కూడా వెళ్ళిపోతాను ఇమ్మాన్యుల్ చేసిన అని. ఇప్పుడు ఏం చెప్పకుండా మూసుకొని చూడు మళ్ళీ సిగ్గు లేకుండా. నేను హ్యాపీగా వెళ్ళిపోతా, చిట్కలు వేసుకుంటూ చెప్తా ఉండే మాటకి, నేను ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోతా బా, ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉంటాను, నాకేమి నీ లెక్క ఏడ్చుకుంటూ పోను నేను అని తనుజ అనింది. ప్రతి ఒక్కరితో అంటుండే నేను కెప్టెన్ అయిపోయినా గర్వంగా వెళ్ళిపోతా, ఏం గర్వం ఏమో కానీ అంటుండే కదా. ఈరోజు ఎందుకండి సిగ్గు లేకుండా వేరే వాళ్ళు పెట్టిన భిక్షతోనే ఉండిపోయింది. ఇప్పుడు భిక్ష పెట్టినట్టే కదా ఇమ్మాన్యుల్ ఆమెకి 1 వీక్, దానికోసం ఉండిపోయింది. సిగ్గునేదైతే ఈరోజు వెళ్ళిపోవాలా నాగార్జున గారికి చెప్పి, సార్ నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, ఆడియన్స్ వద్దన్నాక అని చెప్పాలి. అంత గర్వం ఉండేదైతే సిగ్గు లేకుండా అట్లే ఉంది 1 వీక్ రెమ్యునరేషన్ కోసం. నెక్స్ట్ వీక్ అయినా పంపించేయాలి ఏమని, అప్పుడైతే మనకి పీడ అవుతుందండి.